విక్కీ, సుభాష్, స్వప్న, రుద్రాని వీళ్ళందరూ అయితే ఎక్స్‌పోకి వస్తూ ఉంటారు. అక్కడికి కావ్య కూడా వస్తూ ఉంటుంది. ఇక కావ్యని చూసి రుద్రాని అయితే చాలా కుళ్ళుకుంటూ ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి మాట మాటకి ఎదురు పడుతున్నావు? మాట మాటకి ఎదురు పడితే నిన్ను చూసి దయ కలిగి నిన్ను ఇంటికి తీసుకెళ్తారనుకుంటున్నావా?" అని చెప్పేసి రుద్రాని అయితే కావ్యని చూసి అంటూ ఉంటుంది. "అలాంటి పప్పులేం ఉడకవు. అలాంటివి ఇక్కడ రాజు దగ్గర చెల్లవు" అనైతే చెప్తూ ఉంటుంది. అయినా నేనక్కడికి వస్తానని ఎలా అనుకుంటానులెండి. ఒకవేళ మీరు వచ్చినా ఆ ఆలోచన మీరు రానివ్వరు కదా! మీరుంటుండగా నన్ను ఆ ఇంటికి తీసుకొచ్చే ఆలోచన ఎవరికీ రాదు. అలాంటి ఆశలేం లేవులెండి అని చెప్పేసి రుద్రానికైతే అంటూ ఉంటుంది కావ్య. ఇక రాజుకి వాళ్ళందరూ లోపలికి వెళ్తూ ఉంటే ఎదురుగా అనామిక సామంత్ వస్తూ ఉంటారు. సామంత్ రాజుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "ఎప్పుడు మీ కంపెనీ మాకు ఎదురుగా ఉండేది. ఇప్పుడు మా కంపెనీ మీకు గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పటి నుంచి మీ కంపెనీకి అన్నీ ఎదురు దెబ్బలే. అది ఈ ఎక్స్‌పో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు గట్టి పోటీ ఇచ్చి తర్వాత నుంచి అన్నీ ఇవే ఎదురు దెబ్బలే మిగులుతాయి" అని చెప్పేసి సామంత్ అంటూ ఉంటాడు. ఇక అనామిక అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే చాలా మండిపడుతూ ఉంటాడు. "ఈ ఎక్స్‌పోలో మీకన్నా డిజైన్స్ మావే బాగున్నాయని అందరూ టాక్. అది నే మరికొద్ది క్షణాల్లో నెరవేరుతుంది" అనేది అంటూ ఉంటుంది. అదంతా చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది.